హాయ్ దొరసింహరాజు దొరబాబు గారు, మా ఆది అన్న, మా డైరెక్టర్ గారు. వనపర్తికి ఈవెంట్కి వెళ్తున్నాం. నాకు ఈవెంట్ ఇచ్చింది మా అన్నే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యక్తి. ఇప్పుడు సినిమా మూవీ కూడా త్వరలో మీ అందరి ముందుకు రాబోతుంది. సినిమా లాస్ట్ ఆది అన్నతో చాలా ఈవెంట్స్ చేశాను. అన్న నాకు ప్రతి ఈవెంట్లో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఎన్నో ఈవెంట్ అన్న, నాలుగో ఈవెంట్ అన్నతో కలిసి చేయడం. ప్రతి ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. అయితే అన్నతో కలిసి యాక్ట్ చేయాలనేది మటుకు ఇంకా మిగిలిపోయే ఉంది కోరిక. జబర్దస్త్లో చేయాలని మేమందరం జబర్దస్త్లో ఇంకా ట్రై చేస్తున్న టైంలోనే జిఎంఆర్ హీరోగా సినిమా చేశాడు. అది 2014లో మనీ అండ్ హనీ అని ఒక సినిమా హీరోగా చేశాడు. కానీ ఇంకా రాలేదు అది థియేటర్కి వచ్చిందనా? థియేటర్కి వచ్చింది కానీ యూట్యూబ్కి రాలేదు. ఆ సినిమా కోసం ఆల్మోస్ట్ అందరూ వెయిటింగ్. ఎందుకంటే అందులో జిఎంఆర్ ఒక పొలిటీషియన్ లాగా ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ఇష్యూలని 2014లోనే చెప్పాడు అతను. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా యూట్యూబ్కి రావాలని ఆ ప్రొడ్యూసర్ని మేమందరం కోరుతున్నాం. ఆ సినిమాని తొందరగా యూట్యూబ్కి వదలండి, ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు ఆ మనీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నీ ఆదర అభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనీ ఈజ్ అని కూడా తొందరలోనే వస్తుంది యూట్యూబ్లో కూడా, అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్. ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా బిజీగా ఉన్నాడు. జిఎంఆర్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. మేము ఆల్మోస్ట్ చాలా ఈవెంట్స్ చేసాం. పేమెంట్స్ కరెక్ట్గా ఉంటాయి, ఈవెంట్స్ గ్రాండ్గా ఉంటాయి. వనపర్తికి ఎంటర్ అవుతున్నాం. శివాజీ మహారాజ్కి జై. చూడండి, శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టారు ఎంట్రన్స్లో. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళే రూట్ అనమాట ఇది. వనపర్తి లోపలికి వెళ్ళే రూట్లో హైపరాజ్ అన్నగారి ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఇదిగోండి చూస్తున్నారు. వెళ్తున్నాం లోపలికి, ఊరికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు వనపర్తిలో. మేము ఇదిగోండి షాపు దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ, చాలామంది జనాలు ఉన్నారు. కాబట్టి కారులోంచి దిగకుండా కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి దిగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని అందరం కారులోనే కూర్చొని ఉన్నాం. ఇంకా దిగలేదు కారులోంచి. ఇంకా అక్కడ కొంతమంది అదిగోండి బయట జనాలను కొంచెం అందరిని కూడా కొద్దిగా దిగడానికి అవకాశం కల్పిస్తున్నారు. చూస్తుండండి, అదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు మా దొరబాబు అలాగే హైపరాధన ఇంకా కారులోనే కూర్చొని ఉన్నాడు. దిగడానికి అవకాశం లేదు, అందువల్ల వెయిట్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ముందు పక్క పటాకులు కూడా చాలా కాలుస్తూ ఉన్నారు. చాలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు లోపలికి దిగేసి లోపలికి వచ్చేసాం. లోపల పూజా కార్యక్రమంలో కూడా హైపరాధన పాల్గొన్నాడు. చూడండి, చాలా గ్రాండ్గా జరిగింది ఓపెనింగు. మీకు ఇలాంటి ఈవెంట్స్ ఏదన్నా కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది వనపర్తిలో. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. నీ ఈవెంట్లు అంటేనే ఒక గ్రాండ్నెస్ ఉంటుంది, నువ్వేం చేసినా కానీ. థ్యాంక్ యూ. నీ ఈవెంట్లకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు ఇలాగే మంచి మంచి ఈవెంట్లు చేసుకుంటూ నీ వల్ల అందరూ ఎదుగుతూ నీ ఈవెంట్స్ ఎప్పుడూ బాగుంటాయి. నువ్వేం చేసినా పాపం మన జబర్దస్త్లో ఎవరున్నా కానీ అందరినీ మర్చిపోకుండా ఈవెంట్స్కి పిలుస్తుంటావు. ఇంకా నువ్వు ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలి, అలాగే ఆర్టిస్ట్గా కూడా ఇంకా బాగా ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో చేద్దాం. సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది జిఎంఆర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది. మా సాగర్ అన్న డైరెక్టర్. థ్యాంక్ యూ. నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. సూపర్. ఇట్లాంటి ఇంకా చాలా మంది కలిసి చేయాలి.